మూవీ? సినిమా చాలా బాగుంది, ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది. అంటే ఇందులో ప్యూర్ లవ్ స్టోరీ ఉంది, రియల్ స్టోరీ ఉంది. ఆ స్టోరీకి చాలా మంది ఎమోషనల్ అవుతారు, కనెక్ట్ అవుతారు. పేట్రియాటిజం ఉంది. క్లైమాక్స్లో అయితే అంటే సినిమా చాలా ఎమోషనల్గా నడుస్తుంది, కానీ క్లైమాక్స్లో అందరికీ గూస్ బంప్స్ వస్తాయి. ఇది ఖచ్చితంగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సినిమాలో మీకు బాగా కనెక్ట్ అయిన సీన్ ఏంటి అసలు? కనెక్ట్ అయిన సీన్ అంటే జైల్లో ఉన్నప్పుడు నాగ చైతన్య ఆమె పెళ్లి గురించి తెలుసుకున్నప్పుడు అంటే ఫోన్ మాట్లాడమని చెప్తారు. పాకిస్తానీ జైలరు ఫోన్ ఇస్తాడు హీరోయిన్తో మాట్లాడమని చెప్పి, అప్పుడు ఫోన్ మాట్లాడకుండా నేను డైరెక్ట్గా కలిసినప్పుడు ఎలా ఫీల్ అవుతాము ఆ సీన్ గురించి డిస్క్రైబ్ చేస్తాడు. నేను ఆ హీరోయిన్ ఇలా చేతుల్లో పట్టుకొని తనని మా బుజ్జి తల్లిని ఇలా దాని ఎక్స్ప్రెషన్ చూడాలనుకుంటున్నాను, ఇన్ని రోజులు అందుకోసం వెయిట్ చేస్తాను. ఆ సీన్లో అయితే నాగ చైతన్య చించేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. ఇండియన్ పాకిస్తాన్ బ్యాక్డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కదా, ఇందులో మీకు కొత్తగా ఏమైనా కనిపించిందా? లేదు, ఇందులో కొంత రియలిస్టిక్ గా అనిపించింది, ప్రాక్టికల్ గా చూపించారు. సో షిప్స్ లో కానీ ఇప్పుడు శ్రీకాకుళం స్లాంగ్ కానీ ఎట్లా అనిపించింది? శ్రీకాకుళం స్లాంగ్ అసలు నాగ చైతన్య ఇంతకుముందు ఎప్పుడు అట్లా చేయలేదు, యాక్సెంట్లు కదా అసలు సూట్ అవుతుందో లేదా. ఆయన బాడీ లాంగ్వేజ్ యూజువల్గా క్లాస్ హీరో లాగా ఉంటాడు కదా, కానీ చాలా అద్భుతంగా చేశాడు. అసలు మనకి డౌట్ కూడా రాదు, ఒరిజినల్ శ్రీకాకుళం వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడాడు. కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్ ఈ మూవీలో అనేలా మీకు డిఫరెన్స్ లేదు, ఆయనలో చాలా అంటే 100% చాలా మెచ్యూర్ యాక్టర్ లాగా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.